సో ఎకనామిక్ సర్వే 2024-25లో ఫస్ట్ చాప్టర్ స్టేట్ ఆఫ్ ఎకానమీ గెటింగ్ బ్యాక్ ఇన్ టు ది ఫాస్ట్ లేన్ అని చెప్పి మనకి కనిపిస్తుంది. సో ఇందులో భాగంగా ఏం చెప్పారో ఒకసారి మనం చూద్దాం. సో ఇందులో ఏం కవర్ చేశారో మనం ఒకసారి గమనిద్దాం. సో దీంట్లో మనకి ఏం చెప్తున్నాడంటే స్టడీ గ్రోత్ అవుట్లుక్ అక్రాస్ కంట్రీ గ్రూప్స్. Steady growth outlook across country groups. Let me change my face this side. Yeah. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంట్రీస్లో ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉండింది 2023 నుంచి 2025 వరకు ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉండింది అనేది ఇక్కడ ఈ చార్ట్లో మనకు కనిపిస్తుంది, ఈ బార్ గ్రాఫ్లో కనిపిస్తుంది. మొత్తం ఎంటైర్ వరల్డ్ తీసుకుంటే 2023లో 3.3% గ్రో అయింది. ఎంటైర్ వరల్డ్, మనం ఓన్లీ ఒక కంట్రీ గురించి మాట్లాడట్లేదు. అది 2024లో 3.2% గ్రో అయితే 2025లో మళ్ళీ 3.3% ఎకనామిక్ గ్రోత్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఎంటైర్ వరల్డ్ గ్రోత్ ఎలా ఉంది? రఫ్లీ అరౌండ్ 3.2-3.3. అదే మీరు ఏఈ అంటే అడ్వాన్స్డ్ ఎకానమీస్, బాగా డెవలప్ అయిపోయిన యూరోపియన్ ఎకానమీస్ కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, యుఎస్ కావచ్చు, ఈ ఎకానమీస్ చూస్తే 1.7-1.9 ఆ రేంజ్లో గ్రో అవ్వడం అనేది కనిపిస్తుంది లాస్ట్ 3 yearsగా. దెన్ ఈఎండిఈ అంటే అర్థం ఏంటమ్మా? ఎమర్జింగ్ మార్కెట్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్. ఇండియా కమ్స్ అండర్ దిస్. బ్రెజిల్, ఇండియా, సౌత్ ఆఫ్రికా ఇలాంటివన్నీ దీని కిందకు వస్తాయి. సో ఎమర్జింగ్ మార్కెట్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్ తీసుకుంటే యావరేజ్ గ్రోత్ అనేది 4.4-4.2 ఈ రేంజ్లో ఉంది. బట్ ఇండియా గ్రోత్ దీనికంటే ఎక్కువే ఉంది. సో ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ తీసుకుంటే ఎమర్జింగ్ మార్కెట్ యావరేజ్ గ్రోత్ కన్నా, అడ్వాన్స్డ్ ఎకానమీస్ గ్రోత్ కన్నా, ఓవరాల్ ఎంటైర్ వరల్డ్ ఎకానమీ గ్రోత్ కంటే కూడా ఇండియాది ఎక్కువగానే ఉండింది. సో అండ్ ఫ్లక్చువేషన్స్ పెద్దగా లేవు. 23, 24, 25 ఈ సంవత్సరాల్లో ఎకనామిక్ గ్రోత్లో ఫ్లక్చువేషన్స్ అనేవి పెద్దగా లేవు. సో గ్రోత్ అనేది స్టడీగానే ఉంది అని చెప్పడం ఈ పర్టికులర్ చార్ట్ యొక్క ఉద్దేశం. ఈ పర్టికులర్ చార్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం అది. నెక్స్ట్ చార్ట్ చూద్దాం. డిఫరెంట్ చార్ట్స్లో మనకి స్టోరీ అంతా కనిపిస్తుంది. సో ఈ చార్ట్ మీరు గమనిస్తే స్టడీ గ్రోత్ అవుట్లుక్ అక్రాస్, ఓకే ఇది ఆల్రెడీ మనం కవర్ చేసేసాము, స్లైడ్ రిపీట్ అయింది. లెట్స్ మూవ్ ఆన్. సో ఇది వెరీ ఇంట్రెస్టింగ్ పారామీటర్. ఎలివేటెడ్ గ్లోబల్ అన్సర్టనిటీస్ అని రాశాడు. ఎలివేటెడ్ అంటే బాగా పెరిగిపోయినా, ఏం పెరిగిపోయాయి? గ్లోబల్ అన్సర్టనిటీస్. సో ప్రపంచవ్యాప్తంగా అన్సర్టనిటీస్ పెరిగిపోయాయి అంటున్నాడు. సో దాన్ని ఏ మెజర్మెంట్స్ ద్వారా, ఏ ఇండికేటర్స్ ద్వారా కనుక్కున్నాడంట? ఇక్కడ చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఇలాంటివి మీకు ఎగ్జామ్లో అడుగుతారు. WTUI అంటే వరల్డ్ ట్రేడ్ అన్సర్టనిటీ ఇండెక్స్. వరల్డ్ ట్రేడ్ అన్సర్టనిటీ ఇండెక్స్ అని ఒకటి, పక్కన GPR అంటే జియో పొలిటికల్ రిస్క్ ఇండెక్స్. ఇప్పటి వరకు ఎకనామిక్ సర్వేస్ నేను ఆల్మోస్ట్ 5 years నుంచి డీల్ చేస్తున్నాను. ఎకనామిక్ సర్వేస్లో ఈ ఇండిసెస్ గురించి రాయలేదు. ఫస్ట్ టైం వరల్డ్ ట్రేడ్ అన్సర్టనిటీ ఇండెక్స్ గురించి, జియో పొలిటికల్ రిస్క్ ఇండెక్స్ గురించి రాశారు. ఫస్ట్ డేటా చూద్దాము, ఆ తర్వాత వీటికి సంబంధించిన బేసిక్ ఫ్యాక్ట్స్, వాటి మీద క్వశ్చన్స్ ఏమడగొచ్చో కూడా చూద్దాం. డేటా మీరు ఒకసారి గమనిస్తే అది ఏమన్నాడు? ఎలివేటెడ్ అంటే పెరిగింది, అది పెరిగిందని చెప్తున్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే 2023లో వరల్డ్ ట్రేడ్ అన్సర్టనిటీ ఇండెక్స్ వాల్యూ 8.5 ఉంటే అది 2024లో 13కి పెరిగింది. సో దెర్ ఈజ్ ఎ గ్రోత్ ఇన్ దిస్ గ్లోబల్ అన్సర్టనిటీ. సో ఈ రెండు ఇండెక్స్ల వాల్యూ ఎక్కువ ఉంది అంటే అన్సర్టనిటీ ఎక్కువ ఉందని అర్థం. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్సర్టనిటీ తక్కువ ఉంటే మంచిది. ఎప్పుడైనా సరే అన్సర్టనిటీ అనేది తక్కువ ఉంటే మంచిది, ఎక్కువ కాదు. అలాగే జియో పొలిటికల్ రిస్క్ ఇండెక్స్ GPR 121.7 నుంచి 133.6 పెరిగింది. ఇది కూడా బాగా పెరగడం అనేది కనిపిస్తుంది. సో ఈ పెరగడం అనేది మంచిది కాదు. సో GPR యావరేజ్ పెరిగింది, ట్రేడ్ యావరేజ్ పెరిగింది. మీరు ఒకసారి గమనిస్తే ఎందుకు పెరుగుతాయి?
ట్రేడ్ అన్సర్టెనిటీ అంటే ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో అన్సర్టెనిటీ ఎలాంటి సందర్భంలో పెరుగుతుంది? ఇప్పుడు ఒక కంట్రీ ఉంది, అమెరికా ఉంది, మేము మీ మీద టారిఫ్ వేసేస్తాం, మీరు మా మీద టారిఫ్ వేసేస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఏమంటున్నారు? మేము 50% టారిఫ్ వేస్తాం, 20% టారిఫ్ వేస్తాం, సుంకాలు పెంచేస్తామని బెదిరిస్తున్నారు. సో అమెరికా పెంచితే మేము కూడా పెంచుతామని వీళ్ళు కూడా కౌంటర్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ట్రేడ్ ఎలా ఉంటుందో ఎవరు ఎస్టిమేట్ చేయలేరు. అలాగే రష్యా యుక్రెయిన్ వార్ అయింది, ఆ వార్ వల్ల కూడా ట్రేడ్ డిస్టర్బ్ అయింది. ఇజ్రాయిల్ పాలస్తీనా వార్ అయింది, దానివల్ల కూడా ట్రేడ్ డిస్టర్బ్ అవుతుంది. సో ఇలా ట్రేడ్ అనేది డిస్టర్బ్ అవుతున్నప్పుడు అన్సర్టెనిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అలాగే జియో పొలిటికల్ రిస్క్, కంట్రీస్ మధ్య సిమిలర్ థింగ్స్, కంట్రీస్ మధ్య వార్స్ కానీ, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునేలాగా, ఒకరినొకరు క్వశ్చన్ చేసుకునేలాగా, ఒకళ్ళ భూభాగంలోకి ఇంకొకరు వెళ్ళిపోవడం కావచ్చు. ఇప్పుడు చైనా వచ్చి ఇండియన్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటేసుకుని వచ్చేసింది. లైన్ ఆఫ్ కంట్రోల్ పాకిస్తాన్కి మనకి, LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చైనాకి మనకి, దాన్ని క్రాస్ చేసి రావడం. అలా డిఫరెంట్ కంట్రీస్ మధ్య ఇష్యూస్ పెరుగుతున్నా, గొడవలు పెరుగుతున్నా, వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతున్నా జియో పొలిటికల్ రిస్క్ ఇండెక్స్ అనేది కూడా పెరిగిపోతూ ఉంటుంది. అయితే మీకు ఎగ్జామ్లో ఏం అడగొచ్చు? ఈ ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో, వరల్డ్ ట్రేడ్ అన్సర్టెనిటీ ఇండెక్స్ కావచ్చు, జియో పొలిటికల్ రిస్క్ ఇండెక్స్ కావచ్చు, వీటికి సంబంధించిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ పైన క్వశ్చన్స్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ వరల్డ్ ట్రేడ్ అన్సర్టెనిటీ ఇండెక్స్ అనేది ఇట్ మెజర్స్ అన్సర్టెనిటీ రిలేటెడ్ టు ట్రేడ్ పాలసీస్, ట్రేడ్ డిస్ప్యూట్స్ అట్ గ్లోబల్ అండ్ కంట్రీ లెవెల్స్. కంట్రీ లెవెల్లోనూ గ్లోబల్ లెవెల్లోనూ ట్రేడ్ డిస్ప్యూట్స్కి సంబంధించి, ట్రేడ్ పాలసీస్కి సంబంధించిన అన్సర్టెనిటీని ఇది మెజర్ చేస్తుంది. ఇది ఎవరు డెవలప్ చేశారంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మరియు ఎకనామిస్ట్స్ అట్ ది వరల్డ్ బ్యాంక్లో ఉన్న ఎకనామిస్ట్స్ మరియు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కలిపి సంయుక్తంగా బిల్డ్ చేసిందే వరల్డ్ ట్రేడ్ అన్సర్టెనిటీ ఇండెక్స్. ఇది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేవాళ్ళు, ఎకనామిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్, ఈ పర్టికులర్ యూనిట్ వాళ్ళు ప్రతి ఇయర్ రిలీజ్ చేస్తున్న రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ రిపోర్ట్స్ని కంప్లీట్గా మైన్ చేస్తారు. మైన్ అంటే మొత్తం వాటిని సెర్చ్ చేసి, ఆ రిపోర్ట్స్లో డేటా అంతా లాగి పీకి సెర్చ్ చేసి మొత్తం ఈ అన్సర్టెనిటీ పెరిగిందా తగ్గిందా అనేది కనిపెడతారనమాట. ఇది 1996 నుంచి 143 కంట్రీస్ని కవర్ చేస్తూ ఈ డేటాని రిలీజ్ చేస్తున్నారు. వరల్డ్ ట్రేడ్ అన్సర్టెనిటీ ఇండెక్స్ ఈ ట్రాక్స్ అన్సర్టెనిటీ రిలేటెడ్ టు ట్రేడ్ పాలసీస్ కావచ్చు, టారిఫ్స్ కావచ్చు, ట్రేడ్ అగ్రిమెంట్స్ కావచ్చు, వీటికి సంబంధించిన అన్సర్టెనిటీ అంటే ల్యాక్ ఆఫ్ సర్టెనిటీ లేకపోవడం అన్సర్టెనిటీ కదా, దాన్ని ఇది మెజర్ చేస్తుంది. వాల్యూ ఎక్కువ ఉంటే గ్రేటర్ అన్సర్టెనిటీగా మనం తీసుకోవాలి. వరల్డ్ ట్రేడ్ అన్సర్టెనిటీ ఇండెక్స్ వాల్యూ ఎక్కువ ఉంటే అన్సర్టెనిటీ ఎక్కువ ఉన్నట్టు తీసుకోవాలి. విచ్ కెన్ లీడ్ టు లోవర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ ఫ్లోస్. దీనివల్ల ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోతాయి, ట్రేడ్ ఫ్లోస్ కూడా తగ్గిపోతాయి. ఓకేనా? ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ యొక్క ఫ్లోస్ మనకి తగ్గిపోతాయి అని అర్థం చేసుకోవచ్చు. గాట్ ఇట్? ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన ఆస్పెక్ట్. కీప్ ఇట్ ఇన్ మైండ్. జియో పొలిటికల్ రిస్క్ ఇండెక్స్, GPR ఇండెక్స్. సెకండ్ వన్, GPR ఇండెక్స్ ఏం చేస్తుంది? ఇట్ క్వాంటిఫైస్ జియో పొలిటికల్ రిస్క్ బై ట్రాకింగ్ మెన్షన్స్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్. అంటే ఇప్పుడు న్యూస్ పేపర్లో, గ్లోబల్ మీడియా సోర్సెస్లో రెండు దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్స్ గురించి, ఒక దేశం ఇంకో దేశానికి ఇచ్చే బెదిరింపులు కావచ్చు, రెండు దేశాల మధ్య వచ్చే జియో పొలిటికల్ టెన్షన్స్ కావచ్చు, వీటి గురించి ట్రాక్ చేస్తుంది. వీటిని ట్రాక్ చేస్తుంది. ఎక్కువ సార్లు ఒక కంట్రీ ఇంకో కంట్రీకి థ్రెట్ చేసిన, కాన్ఫ్లిక్ట్స్ పెరిగినా, జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగినా, ఎక్కువ సార్లు న్యూస్ ఆర్టికల్స్ వచ్చింది అంటే ఈ జియో పొలిటికల్ రిస్క్ ఇండెక్స్ వాల్యూ పెరిగిపోతుంది. ఇది ఎవరు డెవలప్ చేశారు? డారియో కాల్డారా అండ్ మాటియో లాకోవియోలో ఫ్రమ్ ద US ఫెడరల్ రిజర్వ్. ఫెడరల్ రిజర్వ్ అంటే మన ఇండియాకి RBI లాగా అమెరికాకి ఫెడరల్ రిజర్వ్ అంటే సెంట్రల్ బ్యాంక్. సో అందులో ఇద్దరు ఎకనామిస్టులు, డారియో కాల్డారా మరియు మాటియో లాకోవిలో, వీళ్ళు ఈ జియో పొలిటికల్ రిస్క్ ఇండెక్స్ అనే దాన్ని డెవలప్ చేశారు. సో జియో పొలిటికల్ రిస్క్ ఇండెక్స్ ఏం చేస్తుంది? బేస్డ్ ఆన్ న్యూస్ ఆర్టికల్స్ డిస్కసింగ్ వార్స్, టెర్రరిస్ట్ అటాక్స్, టెన్షన్స్, వీటన్నింటినీ కవర్ చేసి 1985 నుంచి ఉన్న డేటానంతటిని కవర్ చేసి, ఆ డేటాలో ఈ వార్స్ గురించి, యుద్ధాల గురించి, కాన్ఫ్లిక్ట్స్ గురించి, థ్రెట్స్ గురించి ఎక్కువసార్లు మెన్షన్ చేస్తున్నారు, ఎక్కువసార్లు మాట్లాడుతున్నారంటే అన్సర్టనిటీ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి భావించి హయ్యర్ వాల్యూ అసైన్ చేస్తారనమాట. హయ్యర్ వాల్యూస్ ఇండికేట్ హయ్యర్ జియో పొలిటికల్ రిస్క్ విచ్ కెన్ లీడ్ టు ఎకనామిక్ వాలటైలిటీ, స్టాక్ మార్కెట్ డిక్లైన్స్ అండ్ పాలసీ
అన్సర్టెనిటీ. మీకు అర్థమవుతుందా? జీపీఆర్ చాలా ఎక్కువ ఉందంటే ఆబ్వియస్లీ రిస్కులు చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఎకానమిక్ వలటైల్ అంటే ఏంటి, స్టేబుల్గా ఉండకపోవడం, ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉండడం, స్టాక్ మార్కెట్స్ పడిపోవడం, పాలసీ అన్సర్టెనిటీ, ఏం చేయాలో తెలియని క్లిష్ట పరిస్థితుల్లోకి ప్రపంచ దేశపు ఎకానమీస్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. రేపు పొద్దున ఎలా ఉంటుందో తెలిస్తే మనం క్లారిటీతో ఉంటాం. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు రేపు పొద్దున బిజినెస్ అవుతుంది అంటే నేను ఇన్వెస్ట్ చేస్తాను, ప్రశాంతంగా ఉంటాను. రేపు పొద్దున ఏమవుతుందో నాకు తెలియదు. సో యూపీఎస్సీ వాళ్ళు ప్యాటర్న్ మార్చేస్తారు, ఏపీపీఎస్సీ వాళ్ళు ప్యాటర్న్ మార్చేస్తారు, టీజీపీఎస్సీ వాళ్ళు ప్యాటర్న్ మార్చేస్తారు అని మీకు న్యూస్ వస్తుంది అనుకోండి. ఇది ఒక అన్సర్టెనిటీ. ఆ అన్సర్టెనిటీలో స్టూడెంట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు, ఇన్స్టిట్యూట్స్కి ఎలా కోచింగ్ ఇవ్వాలో తెలియదు. ఒకవేళ అలా అనుకోండి, చెప్తున్నాను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అన్సర్టెనిటీ ఉన్నప్పుడు మనకి క్లారిటీ రాదు, ఏం చేయాలో తెలియని పరిస్థితులు వస్తాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా పాలసీ అన్సర్టెనిటీ ఉంటే ఎకానమిక్ కంట్రీస్ కూడా ఎటువంటి పాలసీ తీసుకురావాలనే విషయంలో క్లారిటీ ఉండదు. జియో పొలిటికల్ రిస్కులు ఎక్కువ ఉన్న, గొడవలు యుద్ధాలు పెరుగుతూ ఉన్నా సరే క్లారిటీ లేని పరిస్థితిలోకి మనం వెళ్ళే సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చార్ట్ మీరు గమనిస్తే ఇండియాస్ గ్రోత్ రిమైన్స్ క్లోజ్ టు ద డెకేడల్ యావరేజ్ డిస్పైట్ గ్లోబల్ అన్సర్టెనిటీస్. సో ఇప్పటివరకు మీకు ఏం చెప్పాను, ఫస్ట్ వరల్డ్ ఎకానమీస్ యొక్క గ్రోత్ ఎంత ఉంది, 3.2, 3.3% దగ్గర ఉంది. అడ్వాన్స్డ్ ఎకానమీస్ యొక్క గ్రోత్ ఎంత ఉంది, అడ్వాన్స్డ్ ఎకానమీస్ యొక్క గ్రోత్ మనకి 1 ఎంత అమ్మేది, ఇది ఒకసారి చూద్దాం, 1.7, 1.9 అలా ఉంది. అలాగే ఎమర్జింగ్ ఎకానమీస్ యొక్క గ్రోత్ ఎలా ఉంది, 4.2 ఇలా ఉంది, 4.4 ఈ రకంగా ఉంది. మరి ఇదే కాంటెక్స్లో ఇండియా యొక్క గ్రోత్ ఎంత ఉంది అని చెప్పడానికి ఈ పర్టికులర్ మెజర్ ఇచ్చారు. FY25 ఇది ఫైనాన్షియల్ ఇయర్ 25లో ఇండియా యొక్క జీడిపి తీసుకుంటే మీకు ఇది 6% కదా, రఫ్లీ 6% పైన ఉంది. అలాగే జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్, ఇది కూడా 6% పైన ఉంది. మరి ఎల్లోది ఏంటి అని మీరు అడగొచ్చు. ఎల్లోది ఏంటి అంటే FY15 నుంచి FY24 వరకు, అంటే ఆర్థిక సంవత్సరం 2014-15 నుంచి 23-24 వరకు యావరేజ్ గ్రోత్, మధ్యలో FY21, FY22 ఈ రెండింటిని ఎక్స్క్లూడ్ చేశారు, అంటే కోవిడ్ నామ సంవత్సరాలవి, వాటిని పక్కన పెట్టి యావరేజ్ గ్రోత్ తీసుకుంటే మనది ఎలా ఉందమ్మా, ఈ దశాబ్దపు యావరేజ్తో ఆల్మోస్ట్ క్లోజ్గా ఉంది. ఈ ఎల్లో ఏం చెప్తుంది, లాస్ట్ డెకేడ్లో ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ యావరేజ్గా ఎంత చూపిస్తుంది. ఈ గ్రీన్ అనేది FY25 ఈ ఆర్థిక సంవత్సరంలో మన గ్రోత్ ఎలా ఉందని చెప్తుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎంత ఉంది, 6% ప్లస్ ఉంది. మోర్ దాన్ 6% ఎకనామిక్ గ్రోత్ మనకి ఆర్థిక సంవత్సరంలో ఉంది. అయితే ఇక్కడ మీకు రెండు గమనించాలి, ఒకవైపు జీడిపి అని రాశారు, ఇంకోవైపు జీవీఏ అని రాశారు. జీడిపికి జీవీఏకి డిఫరెన్స్ కూడా మీరు తెలుసుకుంటే మంచిది. జీడిపి అండ్ జీవీఏ, జీడిపి అనేది డిమాండ్ సైడ్ నుంచి చేసే క్యాల్కులేషను జీడిపి. జీవీఏ అనేది సప్లై సైడ్ నుంచి చేసే క్యాల్కులేషన్, లేదా ఇది కన్జంప్షన్ సైడ్ అని చెప్పి అనొచ్చు, ఇది వచ్చేసి ప్రొడక్షన్ సైడ్ అని చెప్పి మీరు అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్థిక వ్యవస్థలో, ఒక ఎకానమీలో అగ్రికల్చర్ నుంచి ఎంత ప్రొడక్షన్ జరిగింది, సర్వీసెస్ నుంచి ఎంత జరిగింది, లేదా ఇండస్ట్రీ నుంచి ఎంత జరిగింది. ఇక్కడ చూసారా మీకు అగ్రికల్చర్ జీవీఏ, ఇండస్ట్రీ జీవీఏ, సర్వీసెస్ జీవీఏ అని రాశారు. అగ్రికల్చర్ జీడిపి, ఇండస్ట్రీ జీడిపి అని రాయలా. అగ్రికల్చర్ నుంచి ప్రొడక్షన్ ఎలా ఉంది, ఇండస్ట్రీ నుంచి ఎలా ఉంది, సర్వీసెస్ నుంచి ఎలా ఉంది, అంటే డిఫరెంట్ సెక్టార్స్గా ప్రొడక్షన్ జరిగే డిఫరెంట్ సెక్టార్స్గా ఎకానమీని డివైడ్ చేసి ఈచ్ సెక్టార్ నుంచి ఎంత గ్రోత్ వస్తుంది, ఎంత ప్రొడక్షన్ జరిగింది అనేది క్యాల్కులేట్ చేస్తే వచ్చేదాన్ని మనం జీవీఏ అంటాం, గ్రాస్ వాల్యూ యాడెడ్. అలా కాకుండా ప్రొడక్షన్ సైడ్ కాదు, నేను కన్జంప్షన్ సైడ్ చూస్తాను, అంటే దేశంలో వస్తువులు సేవలు ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీ వైపు నుంచి మనం చూసేసాం, అది జీవీఏ. అలా కాకుండా నేను కన్జంప్షన్ సైడ్ చూస్తాను. కన్జంప్షన్ సైడ్ అంటే అర్థం ఏంటి, ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నారు, అంటే హౌస్ హోల్డ్స్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఏమేమి కొంటున్నారు, అలాగే గవర్నమెంట్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, ప్రైవేట్ సెక్టర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది, ఎక్స్పోర్ట్స్ అంటే విదేశీయులు మన వస్తువుల కోసం ఎంత కన్జంప్షన్ చేస్తున్నారు, ఇలాంటి వాటన్నిటిని చూసి క్యాల్కులేట్ చేస్తే వచ్చేదాన్ని మనం జీడిపి అంటాం. సో జీడిపికి జీవీఏకి ప్రధానమైన డిఫరెన్సెస్ ఏంటి, జీడిపి ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ కన్జంప్షన్ సైడ్ అండ్ జీవీఏ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ప్రొడక్షన్ సైడ్. జీడిపి డిమాండ్ సైడ్ అని చెప్తాము, జీవీఏ సప్లై సైడ్ అని కూడా మనం చెప్పవచ్చు. జీడిపి కన్జంప్షన్ సైడ్ కాబట్టి ఫైనల్ కన్జంప్షన్ చేసేటప్పుడు మనకి ఈ జిఎస్టీలు ఇలాంటి ఏమంటాం ప్రొడక్ట్ ట్యాక్సెస్ లేదా సర్వీస్ ట్యాక్సెస్తో పాటు ఉంటుంది. జీవీఏలో ప్రొడక్ట్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ లాంటివి ఉండవు, కానీ ప్రొడక్షన్ ట్యాక్స్ మాత్రం ఉంటుంది. అంటే ప్రొడ్యూస్ చేయడానికి
పే చేసే ట్యాక్స్ ఉంటుంది తప్పితే అల్టిమేట్గా కన్జంప్షన్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఉంది, ఒక వస్తువుని ఇప్పుడు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కంపెనీ ఉంది, ఇది ఒక కారు ప్రొడ్యూస్ చేస్తుంది. కారు ప్రొడక్షన్ చేసేటప్పుడు కొంత ట్యాక్స్ కడతారు గవర్నమెంట్కి. ఓకే, ప్రొడక్షన్ చేసేటప్పుడు ఆ ప్రొడక్షన్ కోసం లైసెన్స్ తీసుకోవడం, దానికి కొంత ట్యాక్స్ కట్టడం ఉంటుంది. దాన్ని ప్రొడక్షన్ ట్యాక్స్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ ప్రొడక్షన్ ట్యాక్స్. ఓకే, ఈ కార్ని కామన్ మ్యాన్ ఎవడన్నా కొనేటప్పుడు వాడు కూడా ట్యాక్స్ కడతాడు, అది ప్రొడక్ట్ ట్యాక్స్. సో కన్జంప్షన్ జరిగేటప్పుడు ప్రొడక్ట్ ట్యాక్స్ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డే కారు ప్రైస్లో అటు ప్రొడక్షన్ ట్యాక్స్ ఇటు ప్రొడక్ట్ ట్యాక్స్ రెండు ఉంటాయి. జీవీఏలో ప్రొడక్ట్ ట్యాక్స్ ఉంటుందా? ఉండదు. ఎందుకంటే జీవీఏ మనం ఇక్కడ మెజర్ చేస్తున్నాం, కంపెనీ లెవెల్లో మెజర్ చేస్తున్నాం, కన్జ్యూమర్ లెవెల్లో మెజర్ చేయట్లేదు. కానీ జీడిపికి వచ్చేసరికి ప్రొడక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఎందుకంటే జీడిపి మనం కన్జ్యూమర్ లెవెల్లో మెజర్ చేస్తున్నాం. సో జీవీఏకి ఈ ప్రొడక్ట్ ట్యాక్సెస్ సర్వీస్ ట్యాక్సెస్ కలిపితే మనకి జీడిపి వస్తుంది. అందుకే లెక్కలు చూస్తే జనరల్గా జీడిపి వాల్యూ జీవీఏ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా రెండు సేమ్ ఉండాలి. కొంచెం ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే బికాజ్ ఆఫ్ దిస్ డిఫరెన్సెస్ ఇన్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ వల్ల కొంచెం మనకి ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఇది మీరు కాన్సెప్చువల్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. బట్ ఫ్యాక్చువల్ పాయింట్ పరంగా ఏం గుర్తుపెట్టుకోవాలి? ఎకనామిక్ గ్రోత్ బాగుంది, వరల్డ్ కంటే బెటర్గా ఉందని చెప్తున్నారు. ఇందాక మీకు చెప్పినట్టు జీడిపిలో ఏమేమి ఉంటాయి కాంపోనెంట్స్? జిఎఫ్సి, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, ఇవి అడుగుతారు మీకు. సో మీకు పిఎఫ్సిఈ, అలాగే జిఎఫ్సిఎఫ్, జిఎఫ్సిఈ అండ్ ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పిఎఫ్సిఈ అంటే అర్థం ఏంటమ్మా? ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. పిఎఫ్సిఈ అంటే అర్థం ఏంటి? ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? మన దేశంలో హౌస్ హోల్డ్స్ అంటే కామన్ మ్యాన్ హౌస్ హోల్డ్స్ అంతా కలిపి ఎంత ఖర్చు పెట్టారు టువర్డ్స్ సర్వీసెస్ అండ్ గుడ్స్ మరియు సర్వీసెస్ కోసం హౌస్ హోల్డ్స్ పెట్టిన ఎక్స్పెండిచర్ అంతా పిఎఫ్సిఈలో ఉంటుంది. ఇందాక చెప్పాను జీడిపి అనేది కన్జంప్షన్ సైడ్ ఎక్స్పెండిచర్ అని. ఆ కన్జంప్షన్లో హౌస్ హోల్డ్స్ పెట్టిన ఎక్స్పెండిచర్ అంతా ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ జిఎఫ్సిఎఫ్ అంటే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే అర్థం ఏంటి? దేశంలో ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత. ఇప్పుడు కన్జంప్షన్ అంటే ఏంటి? ఒక వస్తువుని కొనేసి వాడేయడం, అది కన్జంప్షన్. ఒక ఐస్ క్రీమ్ కొన్నాను తినేసాను, అది కన్జంప్షన్. ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటమ్మా? పెట్టుబడి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వాడు ఒక ఎక్విప్మెంట్ కొన్నాడు, ఆ ఎక్విప్మెంట్ తినేయడు, వాడతాడు, ఓవర్ లాంగ్ పీరియడ్ వాడతాడు. ఒక ల్యాండ్ కొని అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, ఇలాంటిది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ రోడ్డు వేసింది, అది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్, అది కన్జంప్షన్ కిందకి రాదు. ఓకే, అలాంటివన్నీ ఎక్కడొస్తాయి? జిఎఫ్సిఎఫ్లో. సో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్లో గవర్నమెంట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, అలాగే కార్పొరేట్స్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా వస్తుంది. ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్లో ఇవన్నీ వస్తాయి. దెన్ గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఇక్కడ ఇది గవర్నమెంట్ ఎక్స్పెండిచరే, ప్రభుత్వం పెట్టే ఎక్స్పెండిచర్, కానీ ఇది కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ రెండు రకాల ఎక్స్పెండిచర్స్ పెడుతుంది, అంటే వాడకానికి ఇమీడియట్ యూసేజ్ కోసం వాడుతుంది, అది కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. లాంగ్ టర్మ్ అసెట్ క్రియేషన్ కోసం యూజ్ చేస్తుంది, అది ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ కోసం. సో గవర్నమెంట్ కాంపోనెంట్స్ ఇక్కడ రెండిట్లో స్ప్లిట్ అవుతాయి. పైది ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ దీంట్లోకి వస్తుంది. దెన్ ఎక్స్పోర్ట్స్ అంటే అర్థం ఏంటి? మనం విదేశాలకి పంపించే వస్తువు. ఎక్స్పోర్ట్స్ ఎందుకు కౌంట్ చేయాలి సార్ జీడిపిలో అంటే, అది విదేశీయులు కన్జ్యూమ్ చేస్తున్నప్పటికీ అది భారతదేశంలో ప్రొడ్యూస్ చేయబడ్డ వస్తువు, మన దేశంలో ప్రొడ్యూస్ చేయబడ్డ వస్తువు. కాబట్టి మన దేశంలో ప్రొడ్యూస్ చేసిన వస్తువులన్నీ మనమే కన్జ్యూమ్ చేస్తున్నామా? నో, కొంత విదేశీయులు కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము? ఎక్స్పోర్ట్స్. మన దేశంలో ప్రొడ్యూస్ అయింది, బయట దేశాలకు వెళ్ళి అక్కడ కన్జంప్షన్ జరుగుతుంది, మరి ఇది మన దేశంలోనే ప్రొడ్యూస్ అయింది కాబట్టి దాన్ని కూడా కౌంట్ చేయాలి. అందుకు మనం ఎక్స్పోర్ట్స్ని కూడా కలపాలి. మరి ఇంపోర్ట్స్ ఎందుకు తీసేయాలి సార్? ఇంపోర్ట్స్ ఎందుకు మైనస్ చేశారు అంటే, ఇక్కడ పాయింట్ ఏంటంటే మన దేశంలో ప్రొడ్యూస్ అయ్యే వస్తువులు మాత్రమే మనం కౌంట్ చేయాలి. ఇంపోర్ట్స్ ఏమవుతున్నాయంటే విదేశాల్లో ప్రొడ్యూస్ అయిన వస్తువులు కూడా కౌంట్ అయిపోతున్నాయి. అయితే మీరు అడగొచ్చు, మనం ఇంపోర్ట్స్ ఎప్పటివరకు కౌంట్ చేయలేదు కదా, మరి ఎందుకు మైనస్ చేస్తున్నారని. మనం ఇంపోర్ట్స్ తెలియకుండానే కౌంట్ చేస్తాం. ఎలాగా? ఇక్కడ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని చెప్పినప్పుడు, అంటే హౌస్ హోల్డ్స్ పెట్టే ఖర్చు అన్నప్పుడు, హౌస్ హోల్డ్ ఒక ఐప్యాడ్ తెప్పించుకోవచ్చు యూఎస్ నుంచి, అది కూడా హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్లో కలిసిపోయింది, కానీ ఐప్యాడ్ ఇండియాలో ప్రొడ్యూస్ అవ్వలేదు. అలాంటి మనం ఏం చేయాలి? తీసేయాలి. అలా గవర్నమెంట్ కూడా ఏదో ఒక కంపెనీ కూడా ఫారెన్ నుంచి ఎక్విప్మెంట్ తెప్పించుకోవచ్చు, అది ఇందాక కౌంట్ అయిపోయింది. అలాంటివన్నీ ఏం చేయాలి? తీసేయాలి. అందుకే విదేశాల నుంచి భారతదేశానికి వచ్చి అది హౌస్ హోల్డ్స్ ఖర్చు పెట్టినా,
లేదా కంపెనీస్ కానీ గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే విదేశాల నుంచి తెప్పించుకొని పెట్టిన ఖర్చులన్నింటినీ ఏం చేయాలి? తీసేయాలి. ఎందుకు తీసేయాలి? అవి భారతదేశంలో ప్రొడ్యూస్ అవ్వలేదు కాబట్టి. జీడిపి అనేది మన దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రొడ్యూస్ అయిన టోటల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూ విదేశాల్లో ప్రొడ్యూస్ అయితే ఇందులో కౌంట్ చేయకూడదు. అందుకు మనం ఇంపోర్ట్స్ని మైనస్ చేయాలి. ఆ డేటా అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ రివిజన్ కూడా మీకు ఇప్పుడు క్విక్గా చేసేసాను. సో జీడిపిలో కాంపోనెంట్స్ ఏంటి? మళ్ళీ రాస్తున్నాను చూసేయండి క్విక్గా. పిఎఫ్సిఈ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అండ్ గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, దెన్ ఎక్స్పోర్ట్స్ అండ్ దెన్ మైనస్ ఇంపోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అనేది ఒక సెగ్మెంట్గా మీరు చెప్పొచ్చు. ఇవి మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ జీడిపి. ఓకే, ఇది వాటి యొక్క షేర్ ఎలా ఉందనేది మనకి చూపిస్తున్నాడు. ఇందులో మీరు ఒకసారి గమనిస్తే ఈ గ్రీన్ది ఏదైతే ఉందో, ఈ గ్రీన్ది ఏంటమ్మా? ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఇది ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఒక జీడిపి కాంపోనెంట్లో మీకు ఎగ్జామ్లో ఇలా క్వశ్చన్ అడగచ్చు, మ్యాక్సిమం షేర్ దేనికి ఉంటుంది? జీడిపిలో మ్యాక్సిమం షేర్ దేనికి ఉంటుంది? గ్రీన్ది. అంటే ఏంటి? పిఎఫ్సిఈ. పిఎఫ్సిఈకి అన్నిటికంటే ఎక్కువ షేర్ ఉంటుంది జీడిపిలో. అది ఎంత ఉంది? 58.7 నుంచి 61 అంటే రఫ్లీ అరౌండ్ 60%. మనకి 60% వరకు ఎప్పుడు ఏముంటుందమ్మా మనకి? పిఎఫ్సిఈ. సెకండ్ ఏంటి? మీరు ఒకసారి గమనించండి. సెకండ్ ఏంటి? ఈ వైలెట్ది ఏంటి? జిఎఫ్సిఎఫ్. అంటే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. అంటే గవర్నమెంట్ పెట్టే అసెట్ క్రియేషన్ కోసం ప్రభుత్వం పెట్టే ఖర్చు మరియు కార్పొరేట్స్ పెట్టే ఖర్చు ఇక్కడ వస్తుందన్నమాట. గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది సెకండ్ హైయెస్ట్ మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఏ ఇయర్ తీసుకున్నా సెకండ్ హైయెస్ట్గా అదే ఉంది. థర్డ్కి వచ్చేసరికి మనకి ఇది చూసారా? ఈ పోర్షన్ ఇది మైనస్, ఇది ఇంపోర్ట్స్, ఇది మైనస్ చేయాల్సిన విషయం, ఇది మైనస్ చేయాల్సిన నెంబర్. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఎల్లో ఎక్స్పోర్ట్స్. సో ఎక్స్పోర్ట్స్ ఏమో ఈ 21.5 అలా ఉంటే మనకి ఇంపోర్ట్స్ ఏమో ఎలా ఉన్నాయి. ఇది చూడండి, గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. ఇది అన్నిటికంటే తక్కువ ఉంది. గవర్నమెంట్ యొక్క కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఏమో తక్కువ ఉంది. గవర్నమెంట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అనేది జిఎఫ్సిఎఫ్లో కలిసిపోయింది. సో ఎక్కువగా మీకు అడిగేది టాప్ టూ ఏంటి? పిఎఫ్సిఈ మరియు జిఎఫ్సిఎఫ్. అంటే ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ టాప్, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ సెకండ్ అనమాట. ఈ రెండు బాగుంటే ఎకానమీ గ్రో అవుతుంది. అందుకే వీటినే ఎకానమీ యొక్క డ్రైవర్స్గా మనం చెప్పొచ్చు. ఇవి డొమెస్టిక్ డ్రైవర్స్. అంటే మన డొమెస్టిక్గా ఎకానమీని ముందుకు నడిపించే డ్రైవర్స్గా మనం వీటిని చెప్తాం. అలాగే నెక్స్ట్ పాయింట్ మీరు ఒకసారి గమనిస్తే, స్ట్రాంగ్ ఎక్స్టర్నల్ సెక్టర్. ఎక్స్టర్నల్ సెక్టర్ అంటే అర్థం ఏంటమ్మా? బయట రెస్ట్ ఆఫ్ ద వరల్డ్తో ఇండియాకున్న రిలేషన్. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్తో మనకున్న రిలేషన్ ఏంటి? ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, అలాగే ట్రాన్స్ఫర్స్. అంటే అక్కడ నుంచి మనకి డబ్బులు వస్తున్నాయా, మన నుంచి వాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయా, ఇదంతా కూడా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్తో మనకున్న రిలేషన్ అనమాట. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది చూడండి, ఈ నెగిటివ్, ఈ కింద ఉన్నదంతా నెగిటివ్. మీరు ఒకసారి గమనిస్తే ఇది నెగిటివ్ అంటే అర్థం ఏంటి? మనకి డెఫిసిట్ ఉందని. పాజిటివ్లో ఉంటే ఏంటి అర్థం? సర్ప్లస్ ఉందని అర్థం. సో మీరు ఒకసారి చూడండి, ఈ ఎల్లో ఏంటి? మర్చెండైజ్ ట్రేడ్ బ్యాలెన్స్. మర్చెండైజ్ అంటే గుడ్స్ ట్రేడ్ బ్యాలెన్స్ నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా? ఇండియాకి ఎప్పుడూ నెగిటివే. ఆల్మోస్ట్ ఎప్పుడు చూసుకున్నా మనకి ఈ ఎల్లో పార్ట్ చూడండి ఎప్పుడు కిందకే ఉంది, అంటే నెగిటివ్ జోన్లోనే ఉంది. అంటే అక్కడ మనకి డెఫిసిట్ కనిపిస్తుంది. అదే మీరు ఈ పోర్షన్ చూడండి, ఇదేంటి? సర్వీసెస్ ట్రేడ్ బ్యాలెన్స్. సర్వీసెస్ వైలెట్లో ఇచ్చాడు, అది మీకు పాజిటివ్లో రాస్తుంది. ప్రతిసారి కూడా మీకు పాజిటివ్ కనిపిస్తుంది. మరి ఈ పోర్షన్ ఏంటమ్మా? ఈ కింద పోర్షన్ ఆరెంజ్ కలర్ పోర్షన్ ఏంటి? ఇది నెట్ ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ అంటే ఇప్పుడు మన దేశం నుంచి ఎవరైనా దుబాయ్లో పనిచేస్తాను అనుకోండి, అక్కడ నుంచి వాడు మనకి డబ్బులు పంపిస్తూ ఉంటాడు. సో అది మనకి బయట దేశాల నుంచి మనకు వచ్చే ట్రాన్స్ఫర్. అలాగే మన పేరెంట్ అమెరికాలో ఉన్న కొడుకు డబ్బులు పంపిస్తాడు, అది బయటికి వెళ్ళే ట్రాన్స్ఫర్. బయటికి వెళ్ళేది నెగిటివ్, లోపలికి వచ్చేది పాజిటివ్. నెట్ అంటే ఈ పాజిటివ్ నెగిటివ్ మైనస్ ప్లస్ చేసేస్తే చివరికి వచ్చేదని మనం నెట్ అంటాం. సో అదేముంది? అది పాజిటివ్ ఉంది. గమనించి, అది పాజిటివ్ ఉంది. సో నెట్ ప్రైవేట్ ట్రాన్స్ఫర్స్ పాజిటివ్ ఉంది, సర్వీసెస్ ట్రేడ్ బ్యాలెన్స్ పాజిటివ్ ఉంది, కానీ మర్చెండైజ్ ట్రేడ్ బ్యాలెన్స్ నెగిటివ్గా ఉంది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. సో దీని అంతటిని బ్యాలెన్స్ చేస్తే మనకి క్యాబ్ వస్తుంది. క్యాబ్ అంటే ఏంటి? కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ వస్తుంది. సో సర్వీసెస్, ఇన్విజిబుల్స్ అన్నీ చేయగా మనకి కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ వస్తుంది. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఎలా ఉంది మనకి ఓవరాల్గా? ఇక్కడ మీకు గ్రీన్ లైన్లో రాశారు. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ మీకు ఎక్కడ కనిపిస్తుంది? గ్రీన్ లైన్లో. జస్ట్ లుక్ ఎట్ దిస్ గ్రీన్ లైన్. ఇది దిస్ పార్ట్, ఇది
ఈ చార్ట్ చూడండి. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఎలా ఉంది మనకి? కంప్లీట్గా అది కూడా నెగిటివ్గానే ఉంది. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ మనకి నెగిటివ్గానే కనిపిస్తుంది. కానీ ఒక్క సంవత్సరం ఈ ఒక్కసారి FY24లో ఒక్కొక్క పీరియడ్లో మాత్రం పాజిటివ్ వచ్చింది. ఎక్కడ? FY24 Q4. FY24 Q4లో మాత్రమే కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ పాజిటివ్ ఉంది. అలాగే FY22 Q1లో కూడా పాజిటివ్ ఉంది. ఆ టైంలో పాజిటివ్ ఉంది. ఎలా తెలుస్తుంది? ఈ పైన బాక్స్ చూడండి, 0 పైన ఉన్నది, 0 కింద ఉన్నది. పైన ఉన్నది ఎక్కువైంది అనుకోండి పాజిటివ్, కింద ఉన్నది ఎక్కువ అనుకోండి నెగిటివ్, అంతే. ఇది చూడండి, ఇది కిందది ఎంత పెద్దది ఉందో చూడండి, పైది దానికంటే చిన్నది ఉంది. కాబట్టి ఓవరాల్గా ఇక్కడ వచ్చింది నెగిటివ్. అంటే దీంట్లోంచి పై తీసేస్తే మనకి ఈ పోర్షన్ వస్తుంది అన్నమాట. అలా కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ క్యాలిక్యులేట్ చేస్తూ వచ్చారు. ఒక 2 సార్లు తప్పితే మెజారిటీ టైంలో కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ మనకి కిందకు ఉన్నట్టుగానే ఉంది. అయితే ఈ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్ మరీ ఇది చూడండి, మరీ తగ్గిపోయింది. ఇక్కడ ఎంత తక్కువకి వచ్చేస్తే డేంజర్. ఇలా ఈ మాత్రం 0కి దగ్గరలో ఉంటే పర్లేదు, 0కి దగ్గరగా ఉంటే పర్లేదు. ఈ పీరియడ్లో మరీ తక్కువ ఉంది, అది డేంజర్. అది డేంజర్గా మనం చెప్పొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ టూ బిలో 0 దెన్ ఇట్ ఈస్ డేంజర్. గాట్ ఇట్? రైట్. దెన్ స్టేబుల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇండికేటర్స్. ఇంకా ఏం చెప్తున్నాం మనం? బ్యాంకింగ్ సిస్టమ్ ఇండికేటర్స్ కూడా కొన్ని బాగున్నాయి అని చెప్తున్నారు. ఏంటవి? ఇక్కడ ఏది మాట్లాడారంటే CRAR. CRAR అంటే అర్థం ఏంటి? క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. ఇక్కడ రాస్తాను చూడండి, క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో అది సెప్టెంబర్ 22లో 16 ఉంటే సెప్టెంబర్ 24లో 16.7 ఉంది. అది కూడా పెరిగింది అంటున్నారు. సో దీన్ని మీకు సింప్లిఫైడ్గా చెప్తాను. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కాంప్లికేటెడ్, బట్ సింప్లిఫైడ్గా చెప్తాను. CRAR ఫార్ములా ఎలా రాస్తామంటే మనకి టైర్ 1 క్యాపిటల్, టైర్ 2 క్యాపిటల్ బై రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఇంటూ 100. ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కొన్నిసార్లు టైర్ 3 కూడా వేస్తారు పైన. ఎలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని CRAR అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఈ కింద రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అన్నాం చూడండి, బ్యాంకుకున్న ప్రతి అసెట్కి ఒక రిస్క్ వెయిటింగ్ వేస్తారు. అసెట్ అంటే అర్థమైంది, బ్యాంకుకి ఆదాయాన్ని ఇచ్చే వాటిని మనం అసెట్స్ అంటాం. బ్యాంకుకి ఆదాయాన్ని ఏమిస్తాయి? లోన్స్. ప్రతి లోన్ మీద బ్యాంకుకి వడ్డీ వస్తుంది కాబట్టి అది అసెట్. అలాగే బ్యాంక్ వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేశారనుకోండి, బ్యాంకు వాడు గవర్నమెంట్ బాండ్స్ వాటి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అది కూడా అసెట్. ఎందుకంటే దాని నుంచి కూడా బ్యాంకుకి ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చేవన్నీ అసెట్స్. అయితే వీటిల్లో అన్ని అసెట్స్ ఒకే రకమైన రిస్క్తో ఉంటాయా? నో. కొన్ని అసెట్స్కి రిస్క్ ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ బాండ్లో ఇన్వెస్ట్ చేసింది అనుకున్న దానికి రిస్క్ 0. అది 0 రిస్క్. అది డినామినేటర్లో వస్తుందా? రాదు. ఎందుకంటే 0 ఇంటూ దాని వాల్యూ వేస్తాం. రిస్క్ వెయిట్ అంతా 0 దానికి. గవర్నమెంట్ బాండ్కి 0 రిస్క్ కాబట్టి రిస్క్ వెయిట్ 0 వేస్తాము. ఇంటూ లెట్సే 100 కోట్లు ఇన్వెస్ట్ చేసింది అనుకోండి గవర్నమెంట్ బాండ్స్లో, 100 కోట్లు ఇంటూ 0 ఇట్ బికమ్స్ 0. అలా కాకుండా బ్యాంకు అనిల్ అంబానీకి లోన్ ఇచ్చింది అనుకోండి ఒక 50 కోట్లు, దానికి రిస్క్ ఎక్కువగా ఉందనుకోండి, అది NPAగా మారిపోయింది, వస్తుందో రాదో డౌట్గా ఉందనుకోండి, రిస్క్ ఎక్కువగా ఉందనుకోండి, లెట్సే రిస్క్ వెయిట్ అనేది 80% అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? ఇంటూ 0.8 వేస్తాం. అంటే 50 కోట్లు నువ్వు లోన్ ఇచ్చావు, అందులో 40 కోట్లు రిస్క్లో ఉందని అర్థం. ఈ 40 కోట్లు డినామినేటర్లోకి వచ్చేస్తుంది. సో అలా బ్యాంక్ వాడు ప్రతి వారికి ఇచ్చిన లోన్స్ కానీ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ కానీ వాటికి రిస్క్ వెయిటింగ్ వేస్తారు. 50% రిస్కా, 90% రిస్కా, 10% రిస్కా, 20% రిస్కా, కొన్నిటికి 100% పైన కూడా రిస్క్ ఉంటుంది. లైక్ క్రెడిట్ కార్డు ఇచ్చినప్పుడు కొన్నిసార్లు 125% కూడా రిస్క్ వెయిట్ వేస్తారు. ఆడు మొత్తం అది ఎంత అయితే ఉందో మొత్తం వాడేశాడు, ఒక 50 days గ్రేస్ పీరియడ్ వాడేశాడు, కట్టట్లేదు అనుకోండి, చాలా ఎక్కువ రిస్క్ ఉన్నట్టు. సో అలా రిస్క్ వెయిట్ చేసి వాల్యూ అంతా కింద క్యాలిక్యులేట్ చేస్తారు. అలా లెట్స్ మీకు ఒక ఎగ్జాంపుల్కి ఇలా రిస్క్ వెయిటింగ్ అంతా చేయగా మనకి డినామినేటర్లో ఒక 100 కోట్లు వచ్చింది అనుకోండి ఎగ్జాంపుల్. ఓకే, అప్పుడు బ్యాంక్ వాడికి ఉన్న రిక్వైర్మెంట్ ఏంటంటే RBI గైడ్లైన్స్ ప్రకారం, బేసిల్ 3 నామ్స్ ప్రకారం 9.5 అరౌండ్ 9 + 2.5%, ఓవరాల్గా 11.5% ఇండియాలో CAR లేదా CRAR మెయింటైన్ చేయాలి. RBI నామ్స్ ప్రకారం ఎంత మెయింటైన్ చేయాలి? 11.5%. అంటే అర్థం ఏంటి? నీ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అనేవి 100 కోట్లు ఉంటే నువ్వు కనీసం 11.5 crores మెయింటైన్ చేయాలి. దేంట్లో? Tier 1 క్యాపిటల్లో కానీ,
టియర్ 2 క్యాపిటల్లో కానీ. వీటి గురించి మీకు డీటెయిల్డ్గా తెలియాలి అంటే మీరు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో బేసెల్ నార్మ్స్ LTX క్లాసెస్ అని కానీ బేసెల్ నార్మ్స్ సురేష్ సార్ అని కానీ మీరు ఒకసారి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు నా వీడియో వస్తుంది. అది ఒక 1.5-2 hours వీడియో ఉంటుంది. మొత్తం చూడండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ టియర్ 1 క్యాపిటల్, వాట్ ఈస్ టియర్ 2 క్యాపిటల్. ఓకే, క్లారిటీ కోసం అది చూడండి. బట్ మీకు ఈ తక్కువ టైంలో అర్థమయ్యేలా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. రిస్క్ వెయిటెడ్ అసెట్స్ మొత్తం ఒక 100 కోట్లు వచ్చింది అనుకుంటే RBI నార్మ్స్ ప్రకారం CRAR అనేది 11.5% ఉంది అంటే అర్థం ఏంటి? 100 కోట్ల రిస్క్ ఉంటే 11.5% మీరు క్యాపిటల్ మెయింటైన్ చేయాలి. టియర్ 1లోను టియర్ 2లోను మెయింటైన్ చేయాలి ఓవరాల్గా. సో అందులో టియర్ 1కి ఎంత, టియర్ 2కి ఎంత అని కూడా సబ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా 11.5% మెయింటైన్ చేయాలని రూల్. అంటే 11.5 crores 100 కోట్లకి 11.5. కానీ యాక్చువల్గా ఎంత ఉన్నాయి? 16.7, 16. అంటే RBI చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ క్యాపిటలే మెయింటైన్ చేస్తున్నాయి బ్యాంక్స్. మీకు అర్థమవుతుంది ఇక్కడ పాయింట్. RBI ఎంతైతే చెప్పిందో దానికంటే ఎక్కువే రిస్క్ టియర్ 1 టియర్ 2 క్యాపిటల్ అనేది బ్యాంక్స్ మెయింటైన్ చేస్తున్నాయి. అంటే 100 కోట్లకి 11.5 crores మెయింటైన్ చేస్తే చాలు యాజ్ పర్ RBI రూల్. కానీ 100 కోట్లకి 16.7 crores మెయింటైన్ చేస్తున్నాయి బ్యాంక్స్ ఆన్ అన్ యావరేజ్. అంటే మనం సేఫ్టీ కోసం చూస్తున్నాయా లేదా చూడట్లేదంటే ఖచ్చితంగా సేఫ్టీ కోసం చూస్తున్నాయి. ఎవడైనా సరే ఎక్కువ క్యాపిటల్ మెయింటైన్ చేస్తున్నాడంటే సేఫ్టీ ఎక్కువ ఉందని అర్థం. అంటే రేపు పొద్దున్న ఏమన్నా రిస్కులు వస్తాయని చెప్పి ముందే మనం భద్రపరచుకోవడం అనమాట ఇదంతానే. సో అది ఎంత ఎక్కువ మెయింటైన్ చేస్తే అంత స్టెబిలిటీ ఉన్నట్టు. ఆ CRAR 11.5 ఉంటే సరిపోయేదానికి 16.7 వరకు మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి బ్యాంకింగ్ సిస్టమ్ పారామీటర్స్, ఇండికేటర్స్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి అని గవర్నమెంట్ చెప్తుంది అని ఈ ఎకనామిక్ సర్వే మీకు చెప్తుంది. సో ఈ టర్మ్స్ ఏవైతే యూజ్ చేస్తారో వాటి మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. అవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. గాట్ ఇట్? సో ఈ నెంబర్స్ అన్నీ కూడా ఒరిజినల్ గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంట్ నుంచి తీసుకున్నవే. నెక్స్ట్ ఒకసారి గమనించండి. స్టడీలీ ఎక్స్పాండింగ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇంకా ఏం చెప్తోంది గవర్నమెంట్? స్టడీలీ ఎక్స్పాండింగ్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఎకనామిక్ యాక్టివిటీ బాగుందా బాలేదంటే ఎక్స్పాండ్ అవుతోంది అంటుంది. సో ఇది ఎలా తెలుస్తుంది? దేని నుంచి? PMI. PMI అంటే మీనింగ్ ఏంటమ్మా? PMI అంటే ఏంటమ్మా చెప్పాలి మీరే. మీరు చెప్పాలి. చూస్తున్న వాళ్ళు నాకు PMI అంటే ఏంటో చెప్పాలి. చాలాసార్లు న్యూస్లో వస్తుంది. PMI మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చాడు ఇక్కడ, PMI సర్వీసెస్, PMI కాంపోజిట్. సో మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ అండ్ కాంపోజిట్. వాట్ ఈస్ దిస్? PMI మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? PMI సర్వీసెస్ అంటే ఏంటి? PMI కాంపోజిట్ అంటే అర్థం ఏంటి? పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని అంటాం. సో ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఉన్న పర్చేజింగ్ మేనేజర్స్కి సర్వే చేస్తారు. సర్వే చేసి వాళ్ళకి ఒక క్వశ్చనేర్ పంపించి ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పండి అని అడుగుతారు. వాళ్ళు చెప్పిన ఆన్సర్స్ ప్రకారం ఒక ఇండెక్స్ వాల్యూ క్రియేట్ చేస్తారు. దాన్నే పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అంటారు. అంటే రిక్రూట్మెంట్ ఈ మంత్ పెరుగుతుందా తగ్గుతుందా, అలాగే మీరు పర్చేజెస్ పెంచుతున్నారా తగ్గిస్తున్నారా, ప్రైస్ పెంచుతున్నారా తగ్గిస్తున్నారా, ఇలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ అడిగి ఆ క్వశ్చన్స్కి వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ బట్టి ఒక ఇండెక్స్ వాల్యూ తయారు చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ PMI. సో అది మ్యానుఫ్యాక్చరింగ్కి సెపరేట్గా, సర్వీసెస్కి సెపరేట్గా, రెండింటిని కలిపితే కాంపోజిట్ అని చెప్పి అంటాం. సో ఆ PMI వాల్యూ ఎలా ఉంది అది చూస్తే మీకు అర్థమవుతుంది. సో PMI వాల్యూ అనేది మోర్ దాన్ 50 ఉంటే ఎక్స్పాన్షన్లో ఉన్నట్టు, లెస్ దాన్ 50 ఉంటే కాంట్రాక్షన్లో ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి. PMI వాల్యూ మోర్ దాన్ 50 ఉంటే ఎక్స్పాన్షన్, లెస్ దాన్ 50 ఉంటే కాంట్రాక్షన్. ఇక్కడ మీరు గమనిస్తే సో ఇది 50, ఇది 50. ఇది మనకి April 21తో మొదలు పెడితే December 24 వరకు మనకి పీరియడ్ గమనిస్తే April 21 నుంచి December 24 వరకు. సో ఈ కాంపోజిట్ ఇండెక్స్ ఒకసారి గమనించండి ఎలా ఉందో. ఇక్కడ 21 టైంలో మనకి డౌన్ ఉంది, అంటే కాంట్రాక్షన్లో ఉంది. అక్కడ నుంచి కంప్లీట్గా రైజ్లోనే కనిపిస్తుంది. సో ఇది ఎక్స్పాన్షన్ మోడ్లోనే ఉందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే కన్సిస్టెంట్గా 60 దగ్గర 55 పైనే రన్ అవుతుంది. సో ఎక్స్పాన్షన్ మోడ్లోనే ఉంది అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇండికేటర్స్ బట్టి మనం చెప్తాం. ఈ ఇండికేటర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నెంబర్స్ కానీ ట్రెండ్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ట్రెండ్ ఎలా ఉంది, పెరిగిందా తగ్గిందా, ఇదంతా కూడా ట్రెండ్స్ పైన మీకు క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ అయిపోయిందమ్మా. ఇక్కడితో మీకు చాప్టర్ 1 అనేది కంప్లీట్ అయింది. ఇదంతా కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే హైలైట్స్ PDF నుంచి నేను ఈ చార్ట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని ఒక్కటి కూడా మిస్ చేయకుండా కవర్ చేస్తున్నాను. ఇక్కడితో మనకి చాప్టర్ 1 కంప్లీట్ అయింది. సో రేపటి సెషన్లో ఐ విల్ కవర్ చాప్టర్ 2 and 3.